వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ వీడియోలో ఆహార పదార్థాల్లో కల్తీని గుర్తించి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అన్నది తెలుసుకుందాం. నూనెలు, కొవ్వు పదార్థాలలో చూసుకున్నట్లయితే వంట నూనెలో ఆర్జిమోనిన్, మినరల్ నూనె లేదా ఖనిజ నూనెతో కల్తీ చేస్తారు. ఈ కల్తీ వల్ల ఉబ్బరోగ వ్యాధి, గ్లకోమా, హృదయ, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులు, బెరిబెరి వ్యాధులు వంటివి రావచ్చు. ఈ కల్తీని కనుగొనేందుకు పరీక్ష చేయాలి అన్నప్పుడు వంట నూనెకు గాఢ నత్రిక ఆమ్లాన్ని వేసి బాగా కలపాలి. ఆమ్ల ద్రావణంలో ఎరుపు ఇటుకరాయి రంగు కనిపిస్తే తీసుకున్న నూనెలో కల్తీ ఉందని తెలుస్తుంది. 1 స్పూన్ నూనెలో 2 మిల్లీలీటర్ల నైట్రోజన్ ఆల్కహాలిక్ పొటాష్ను కలపాలి. మరిగే నీటిలో పరీక్ష నాళికను ముంచి 15 నిమిషాలు ఉంచి శుభ్రమైన తర్వాత 10 మిల్లీలీటర్లు మరిగిన నీరు కలపాలి. ఏదైనా జిడ్డు కనిపిస్తే ఖనిజ నూనె కలిపినట్లు తెలుస్తుంది. కొబ్బరి నూనెలో ఆముదం కల్తీ చేస్తారు. ఈ నూనెను వంటకు వాడితే వాంతులు, విరోచనాలు, ఫిట్స్, శరీరంలో నీరు చేరటం వంటివి జరగవచ్చు. ఈ కల్తీని కనుగొనేందుకు ఒక పరీక్ష నాళికలో 1 మిల్లీలీటర్ నూనె తీసుకొని 10 మిల్లీలీటర్ల ఎసిడిఫైడ్ పెట్రోలియం ఈథన్ను వేసి బాగా కలిపి 1 చుక్క గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో తయారు చేసిన అమ్మోనియం మాలిబ్డేట్ ద్రావణాన్ని వేయాలి. వెంటనే పరీక్ష నాళిక అడుగు భాగం నుంచి మబ్బుతెర కనిపిస్తే కొబ్బరి నూనె ఆముదంతో కల్తీ చేసినట్లు తెలుస్తుంది. లేదా కొబ్బరి నూనెను ఫ్రీజర్లో ఉంచినప్పుడు కల్తీ లేని కొబ్బరి నూనె అయితే గడ్డ కడుతుంది. నూనెలో కల్తీ అయితే గడ్డ కట్టదు. నెయ్యిలో బంగాళాదుంప, చిలగడదుంప గుజ్జు కలుపుతూ ఉంటారు. ఈ కల్తీ వల్ల అజీర్తి, కాలేయ, హృదయ సంబంధిత వ్యాధులు వస్తాయి. దీన్ని గుర్తించేందుకు 1/2 టీ స్పూన్ నెయ్యిని గాజు పాత్రలో వేసి దానికి 2-3 చుక్కలు అయోడిన్ కలిపినప్పుడు నీలిరంగు వస్తే అది దుంపల గుజ్జుతో కల్తీ అయిన నెయ్యిగా గుర్తించాలి. పాల పదార్థాలలో చూసుకున్నట్లయితే పాలలో కలుషితమైన నీరు, యూరియా, పిండి పదార్థాలు, నీరు, కొవ్వు పదార్థాలు, బట్టల సోడా, డిటర్జెంట్ పౌడర్ వంటివి కలుపుతూ ఉంటారు. వీటితో కల్తీ చేసిన పాలు తాగితే వికారంగా ఉండటం, కడుపు నొప్పి, అపాన వాయువు ఏర్పడటం, చర్మ వ్యాధులు, శ్వాసకోశం దెబ్బతినటం, పేగులకు హాని చేయటం, మూత్రద్వారంలో దురద, పాలలో పోషక విలువలు తగ్గటం వంటివి గమనించవచ్చు. కలుషితమైన నీరు కల్తీని తెలుసుకునేందుకు 1 చుక్క పాలు మెరిసే జారుగా ఉన్న స్థలంలో వేస్తే ఆ చుక్క పాలు ఆగిపోవచ్చు లేదా నెమ్మదిగా జారటం వల్ల అక్కడ తెల్లని గుర్తు పడవచ్చు. కల్తీ పాలైతే వెంటనే జారిపోతాయి. నీరు, కొవ్వు పదార్థాల కల్తీ తెలుసుకునేందుకు లాక్టోమీటర్తో పాల సాంద్రతను పరీక్షించినప్పుడు మామూలు పాలలో అయితే విలువలు 1030 లాక్టోమీటర్తో పాలను పరీక్ష చేసినప్పుడు వాటిలో కొవ్వు పదార్థాలతో కూడిన పాల విలువ 1030 కంటే ఎక్కువ ఉంటుంది. పిండి పదార్థాల కల్తీని తెలుసుకునేందుకు పరీక్ష నాళికలో కొన్ని పాలు తీసుకుని దాన్ని వేడి చేసి చల్లార్చి 2-3 చుక్కల అయోడిన్ కలిపితే వెంటనే నీలిరంగు వచ్చినట్లయితే పిండి పదార్థంతో కల్తీ అయినట్లు తెలుస్తుంది. యూరియాతో కల్తీని గుర్తించేందుకు పరీక్ష నాళికలో 1 స్పూన్ పాలు తీసుకొని 2 చుక్కలు మెథైమాల్ నీలి ద్రావణం వేసినప్పుడు యూరియా కలిపిన పాలు 10 నిమిషాల తర్వాత నీలిరంగులోకి మారుతాయి. యూరియన్ స్ట్రిప్స్తో కూడిన ఈ పరీక్ష చేయవచ్చు. యూరియన్ స్ట్రిప్స్పై 1 స్పూన్ పాలు వేసినప్పుడు నీలం రంగులోకి మారితే కల్తీ ఉందని తెలుస్తుంది. బట్టల సోడా, డిటర్జెంట్ పౌడర్తో కల్తీని తెలుసుకునేందుకు ఒక పరీక్ష నాళికలో స్పూన్ పాలు తీసుకొని బ్రోమోక్రిసాల్ నీలి ద్రావణం వేయాలి. 10 నిమిషాల తర్వాత కల్తీ పాలు ముదురు నీలి రంగుకు మారతాయి. ఇక పంచదార, బెల్లం, తేనె వంటి పదార్థాలతో చూసుకున్నట్లయితే పంచదారలో శుద్ధముక్క పొడి, ఇసుక, రాళ్లు కలుపుతారు. వీటితో కల్తీ వల్ల ఉదర వ్యాధులు, చిన్న పేగులకు హాని కలగటం జరగచ్చు. 1 గ్లాసు నీటిలో పంచదారను కరిగించి కదపకుండా ఉంచితే శుద్ధముక్క పొడితో కల్తీ అయితే శుద్ధముక్క పొడి గ్లాసులో కిందికి చేరుతుంది. కొంచెం పంచదారను 1 గ్లాసు నీటిలో వేసినప్పుడు పంచదార నీటిలో కరిగిపోతుంది. కానీ ఇసుక, రాళ్లు నీటిలో కరగకుండా అడుగుకి చేరుతాయి. తేనెలో పంచదార, బెల్లం పాకం కలుపుతూ ఉంటారు. దీనివల్ల ధన నష్టమే కాకుండా ఆ తేనె నిల్వ ఉండదు. ఈ కల్తీని కనుగొనేందుకు కొంచెం దూదిని తేనెలో ముంచి ఆ దూదిని అగ్గిపుల్లతో కాలిస్తే కల్తీ లేని తేనె బాగా మండుతుంది. కల్తీ ఉన్నట్లయితే దానిలో ఉన్న నీరు దూదిని కాలనివ్వదు. కాలినా చిటపట శబ్దం వస్తుంది. బెల్లంలో మిఠాయి రంగు లేదా మెటానిల్ ఎల్లో కల్తీ చేస్తూ ఉంటారు. ఈ కల్తీని కనుగొనేందుకు కొంచెం బెల్లం తీసుకొని దానికి 1 మిల్లీలీటర్ హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలపాలి. అప్పుడు లేత ఎరుపు లేదా పింక్ రంగు కనిపిస్తే దానిలో మెటానిల్ ఎల్లో కల్తీ ఉందని గుర్తించాలి. ఈ పరీక్షలు చేసుకొని ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే కొంతవరకు వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.